ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నా పేరు బాలయ్య, నా ఊరు హిందూపురం అంటున్నారు నందమూరి బాలకృష్ణ. తన నియోజకవర్గం హిందూపురంలో సొంతింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 12 ఏళ్ల తర్వాత హిందూపురంలో సొంత ఇల్లు కట్టుకున్నారు బాలకృష్ణ. ఇకపై హిందూపురమే తన సొంత ఊరంటున్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నిజంగానే హిందూపురం టీడీపీ ఆవిర్భావం నుంచి నందమూరి కుటుంబాన్ని ఆదరిస్తోంది. అప్పట్లో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హిందూపురం నుంచి 3 సార్లు, ఆయన కుమారుడు హరికృష్ణ ఒకసారి పోటీ చేసి గెలిచారు. ఇక్కడి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత బాలకృష్ణ 2014 నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడి ప్రజలకు, ఈ ప్రాంతానికి, నందమూరి కుటుంబానికి ఎంతటి ఆపేక్ష ఉందో. అందుకే హిందూపురంను నందమూరి పురంగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పేరు శాశ్వతంగా నిలపాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నారట. హిందూపురం అభివృద్ధి విషయంలో బాలకృష్ణ సీరియస్ గా పనిచేస్తున్నారని ప్రజలు అంటున్నారు. పుర ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా తీరుస్తున్నారట. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014-2019 వరకు నియోజకవర్గంలో తాగు, సాగునీరు అందించడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2019-2024 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ అధికారంలో ఉండడంతో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అభివృద్ధిపై సీరియస్ గా ఫోకస్ చేశారు. బాలయ్య రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హిందూపురంలో ఆర్ఎంసీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. సోమందేపల్లి, తూముకుంట 4 వరుసల రోడ్లు, టేకు లోడుకు కొత్త పరిశ్రమలు తీసుకురావడం, బ్రాంచ్ కెనాల్ వెడల్పు చేయడం, హిందూపురం పట్టణ సుందరీకరణ, మున్సిపల్ సౌకర్యాల మెరుగుదల పనులు జరుగుతున్నాయి. 2 రోజుల పర్యటన కోసం నియోజకవర్గానికి వచ్చిన బాలయ్య బిజీగా గడిపారు. లేపాక్షి మండపం, మానేపల్లి నుంచి గౌరిగానపల్లి వరకు 2,60,00,000తో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. లేపాక్షి మండపం, పులమతి చెరువు, మరువ దగ్గర హంద్రినివా జలాలకు జలహారతిచ్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు 8 కోట్లతో పట్టుగుళ్ల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. హిందూపురం ముద్దిరెడ్డిపల్లిలో 10 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. హిందూపురంలోని రైల్వే రోడ్లో 92 కోట్లతో రోడ్ వైడనింగ్ పనులు ప్రారంభించారు. ఇలా 2 రోజులు కార్యకర్తల్ని కలుస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన పొలిటికల్ కెరీర్ కూడా హిందూపురమే కేరాఫ్ గా ఉండాలన్నది బాలకృష్ణ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే అక్కడ సొంత ఇల్లు కట్టుకోబోతున్నారు. తన సతీమణితో కలిసి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. మరోవైపు ఇక్కడ వైసీపీ రోజు రోజుకు బలహీనంగా మారుతోంది. ఇప్పటికే 3 సార్లు వైసీపీని ఓడించారు బాలకృష్ణ. ఇప్పుడు నియోజకవర్గంలో వైసీపీ గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. అందుకే వైసీపీని కూడా కోలుకోకుండా చేసి తన మార్కును బలంగా వేసుకునేందుకు సొంతిల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.